2014 మార్చి 8 మలేషియా ఎయిర్లైన్స్ ఫ్లైట్ MH370 క్వాలాలంపూర్ నుంచి బీజింగ్ కు బయలుదేరింది. విమానంలో మొత్తం 239 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణం మొదట పూర్తిగా సాధారణంగానే సాగింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికి పైలట్ మరియు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మధ్య చివరి మాటలు వినిపించాయి. గుడ్ నైట్ మలేషియన్ 370. ఆ మాటల తరువాత విమానం తెల్లవారుజామున సివిలియన్ రాడార్ నుంచి కనిపించకుండా పోయింది. విమానం లోపలి ట్రాన్స్పాండర్ అనే కమ్యూనికేషన్ డివైస్ కూడా అదే సమయంలో ఆఫ్ అయింది. అదే విధంగా ఆటోమేటిక్ రిపోర్టింగ్ సిస్టమ్ అయిన ACARS కూడా పనిచేయడం ఆగింది. ఈ రెండు పరికరాలు ఆటోమేటిక్ గా ఆఫ్ అవ్వవు. ఎవరో కాక్పిట్ లో ఉండి ఆఫ్ చేయాల్సిందే. ఇది మిస్టరీని ఇంకా పెంచింది. కొద్దిసేపటికి సైనిక రాడార్ చూపించిన సమాచారం ఆశ్చర్యంగా ఉంది. విమానం తన అసలు దారిని మార్చి తిరిగి మలేషియా ప్రాంతం మీదుగా పశ్చిమ దిశగా ప్రయాణించింది. ఇది ఎవరు ఊహించని మార్పు. దీనికి కారణం ఏమిటో ఇప్పటికీ స్పష్టత లేదు. ఈ సమయంలో కూడా విమానం ఎటువంటి ఎమర్జెన్సీ అలర్ట్ ఇవ్వలేదు. అసలు సమస్య ఏమిటన్నది అర్థం కాకుండా పోయింది. శాటిలైట్ ఇచ్చిన సమాచారం ప్రకారం విమానం శాటిలైట్ తో 7 సార్లు హ్యాండ్ షేక్ చేసుకుంది. అంటే విమానం ఇంకా 7 గంటల పాటు ఎగురుతూ ఉందని అర్థం. శాటిలైట్ డేటా ప్రకారం విమానం చివరి స్థానం దక్షిణ భారత మహాసముద్రం దగ్గర ఉన్నట్లు అంచనా. ఈ సూచనల ఆధారంగా చరిత్రలోనే అతిపెద్ద సముద్ర శోధన ఆపరేషన్ ప్రారంభమైంది. లక్షల చదరపు కిలోమీటర్ల మహాసముద్రం వెతికారు. వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. కానీ విమానం పెద్ద భాగం ఇప్పటికీ దొరకలేదు. తర్వాత ఆఫ్రికా తీరాల్లో కొన్ని శకలాలు కొట్టుకొని వచ్చాయి. పరీక్షించి చూస్తే అవి MH370వేనని నిర్ధారించారు. కానీ అవి కూడా నిజంగా ఏమైందన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వలేకపోయాయి. ఈ ఘటనపై చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. కొంతమంది పైలట్ ఉద్దేశపూర్వకంగా దారి మార్చి ఉండొచ్చని అంటారు. కొంతమంది విమాన సిస్టంలో పెద్ద ఫెయిల్యూర్ జరిగిందని అంటారు. కానీ అలాంటప్పుడు దారి మార్చడం ఎలా అనేది ప్రశ్నగా మిగిలింది. మరోవైపు హైజాక్ అయి ఉండొచ్చు అనే సిద్ధాంతం కూడా ఉంది. కానీ ఎలాంటి డిమాండ్లు రాకపోవడం వల్ల ఇది బలపడలేదు. ఇన్ని సంవత్సరాలు గడిచినా MH370 గురించి నిజమైన వాస్తవం బయటపడలేదు. 239 మంది ప్రయాణికులకు ఏమైంది? విమానం ఎక్కడికి వెళ్ళింది? ఎందుకు ఎలాంటి గుర్తు లేకుండా అదృశ్యమైంది? ఇవి ఇంకా ప్రపంచానికి సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి.